బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతను వరించనుందా? ఈసారి బీజేపీ పగ్గాలు మహిళలకు కేటాయించనున్నారా? బీజేపీ అగ్ర నేతలు ఇదే నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గాల్లో పట్టు పెంచుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగా వ్యూహాత్మకంగా మహిళా నేతకు బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తుంది. ఇక మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉంది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మహిళా నాయకురాలకు బాధ్యతలు అప్పచెప్పాలని భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ మాజీ చీఫ్ పురంధేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. అటు తర్వాత సార్వత్రిక ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మహిళా నాయకత్వానికి కూడా ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం 2023 జనవరిలోనే ముగిసింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అదే ఏడాది జూన్ వరకు పొడిగించారు. కానీ ఇప్పటి వరకు ఆయనే కొనసాగుతున్నారు. ఆయన మార్పు అనివార్యంగా మారింది. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అధ్యక్ష రేసులో ప్రముఖంగా నిర్మలా సీతారామన్ పేరు వినిపిస్తోంది. మరోవైపు దగ్గుపాటి పురంధేశ్వరికి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బహుభాషా వ్యాప్తంగా ఆమెకు పేరు ఉంది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆపరేషన్ సింధూర్పై వివరించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపిన అఖిల పక్ష ప్రతినిధి బృందంలో పురంధేశ్వరి ఒకరు కావడం విశేషం. ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి తీసుకున్న పురంధేశ్వరి పార్టీని సక్సెస్ఫుల్గా నడిపారన్న సంతృప్తి బీజేపీ పెద్దల్లో ఉంది. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ సీట్లతో పాటు ఓట్లు పెంచుకుంది. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలాన్ని ఏపీ ఇచ్చింది. ముఖ్యంగా మిగతా రెండు రాజకీయ పక్షాలతో సమన్వయంతో ముందుకు సాగడంలో పురంధేశ్వరి పాత్ర ఉంది. అందుకే పురంధేశ్వరిని రెండోసారి అధ్యక్ష పదవి వరిస్తుందని అంతా భావించారు. కానీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వనందుకు ఆమె రెండోసారి అధ్యక్ష పదవి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం ఆమె పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి నిర్మలా సీతారామన్ పేరు ముందు వరుసలో ఉన్నారు. అయితే అనివార్య కారణాలతో ఆమెను ఎంపిక చేయకుంటే మాత్రం పురంధేశ్వరిని పరిగణలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.